centers of a triangle. So incenter, circumcenter, centroid and orthocenter. What is incenter? Incenter of a triangle means అంతర్వృత్త కేంద్రము. అంతర్వృత్త కేంద్రము. సో incenter అని దేన్ని అంటాము అంటే the point of intersection of all the three angle bisectors of a triangle is called its incenter. సో యాంగిల్ బైసెక్టార్స్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్. సో యాంగిల్ బైసెక్టార్స్ అంటే కోణ సమద్విఖండన రేఖల మిలిత బిందువును మనము అంతర్వృత్త కేంద్రం అంటాం, దాన్ని ఐతో సూచిస్తాము. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఇన్సెంటర్ అవుతుంది. ఇక్కడ ఏడి అనేది ఒక యాంగులర్ బైసెక్టారు, అలాగే బిఈ అనేది యాంగిల్ బి యొక్క యాంగిల్ బైసెక్టారు, సిఎఫ్ అనేది యాంగిల్ సి యొక్క యాంగులర్ బైసెక్టారు. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఇన్సెంటర్ అండ్ ఇన్ its all three sides is always equal and called in radius. So in center నుంచి sides కి మధ్య ఉన్న distance, so ID equal to IE equal to IF, so it is equal to small r, that is called as in radius. In radius equal to area of triangle by semi perimeter, that is delta by S or A by S. Next, angle BIC equal to 90 plus half of angle A, అలాగే యాంగిల్ ఏఐసి ఈక్వల్ టు 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ బి, ఏఐబి ఈక్వల్ టు 90 ప్లస్ హాఫ్ ఆఫ్ యాంగిల్ సి. నెక్స్ట్ సర్కంసెంటర్. సర్కంసెంటర్ అంటే బాహ్యవృత్త కేంద్రం. ఏమంటాం సర్కంసెంటర్ని? బాహ్యవృత్త కేంద్రం. సో వాట్ ఈజ్ సర్కంసెంటర్? ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద perpendicular bisectors of three sides of a triangle is called as circumcenter. బాహ్యవృత్త కేంద్రము అంటే భుజాల యొక్క లంబ సమద్విఖండన రేఖల మిలిత బిందువును మనము సర్కంసెంటర్ అంటాము. సో ద డిస్టెన్స్ బిట్వీన్ సర్కంసెంటర్ అండ్ ఇట్స్ ఆల్ త్రీ వర్టిసెస్ ఆర్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ కాల్డ్ యాజ్ సర్కంరేడియస్. అంటే ఈ సర్కంసెంటర్ నుంచి వర్టిసెస్కి అంటే ఓ నుంచి ఏకి, ఓ నుంచి బికి, ఓ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ ఓఏ ఈక్వల్ టు ఓబి ఈక్వల్ టు ఓసి, దట్ ఈక్వల్ టు సర్కమ్ రేడియస్. సర్కమ్ రేడియస్ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ టు ఏబిసి బై 4A. ఏబిసి బై 4A. ఏ మీన్స్ ఏరియా, ఏబిసి అనేది భుజాల పొడవులు. నెక్స్ట్ ఇక్కడ ఏర్పడే యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఏ, ఆపోజిట్ వర్టిసెస్ వద్ద ఉన్నటువంటి యాంగిల్. అలాగే యాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 2 యాంగిల్ బి, యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 2 యాంగిల్ సి. నెక్స్ట్ ద సర్కంసెంటర్ ఇన్ అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ లైస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. సో అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో సర్కంసెంటర్ అనేది ట్రయాంగిల్ లోపల ఉంటుంది. అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో అయితే లైస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద అబ్ట్యూజ్ యాంగిల్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఏబిసి ఇక్కడ అబ్ట్యూజ్ యాంగిల్ అంటే గ్రేటర్ దాన్ 90 degrees ఇక్కడ యాంగిల్. సో దీనికి ఆపోజిట్లో అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్లో ఏర్పడుతుంది. అలాగే రైట్ యాంగిల్లో అయితే లైస్ ఆన్ ద ట్రయాంగిల్ పైన ఏర్పడుతుంది. అది కూడా ఎక్కడ అంటే అట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ హైపోటెన్యూస్. సో ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్ అయితే దాని యొక్క మిడ్ పాయింట్లో ఏర్పడుతుంది. నెక్స్ట్ సెంట్రాయిడ్ మీన్స్ గురుత్వ కేంద్రము. గురుత్వ కేంద్రము అని దేన్ని అంటాము అంటే మధ్యగత రేఖల మిలిత బిందువును మనము గురుత్వ కేంద్రం అంటాం. అదే ఇంగ్లీష్లో అయితే ఏం చెప్తాం ఇక్కడ, దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద త్రీ మీడియన్స్. మీడియన్స్ మీన్స్ మధ్యగత రేఖలు. దట్ ఈస్ డినోటెడ్ బై జీ. సో ఏ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద సైడ్ విత్ అపోజిట్ వర్టెక్స్. మీడియన్ అంటే ఏమి అంటే అపోజిట్ వర్టెక్స్ నుంచి అపోజిట్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి కనెక్ట్ చేసే లైన్ సెగ్మెంట్నే మనము మీడియన్ అని చెప్తున్నాము. సో ద సెంట్రాయిడ్ G డివైడ్స్ ద మీడియన్ ఇన్ ద రేషియో 2:1. సో సెంట్రాయిడ్ వచ్చేసి అంటే సెంట్రాయిడ్ దట్ మీన్స్ G అనేది ఇప్పుడు ఏడీని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఏ మీడియన్ డివైడ్స్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్ ఎగ్జాక్ట్లీ 2 parts, ఈక్వల్ పార్ట్స్. అదే మనకి ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఈ ఫిగర్లో ఏడి అనేది మనకి ఏమి ఇక్కడ మీడియన్ వచ్చేసి 2 ఈక్వల్ ఏరియా కలిగినటువంటి ట్రయాంగిల్స్గా డివైడ్ చేసింది. అలాగే ఒకవేళ సెంట్రాయిడ్ అయితే డివైడ్స్ ట్రయాంగిల్ ఇన్ ఎగ్జాక్ట్లీ 3 parts.
ఆర్థో సెంటర్. ఆర్థో సెంటర్ మీన్స్ లంబ కేంద్రము. లంబ కేంద్రము అంటే ఒక త్రిభుజం యొక్క ఉన్నతుల మిలిత బిందువునే మనం లంబ కేంద్రంగా చెప్పుకుంటాం. ఉన్నతులు అంటే హైట్స్. ఇక్కడ ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్ ద 3 ఆల్టిట్యూడ్స్. సో ఆల్టిట్యూడ్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఎ లైన్ సెగ్మెంట్ పర్పెండిక్యులర్లీ డ్రాన్ ఫ్రమ్ ద వర్టిక్స్ టు ద సైడ్ ఆపోజిట్ టు ఇట్. వర్టిక్స్ నుంచి ఆపోజిట్ సైడ్కి గీసే పర్పెండిక్యులర్నే మనము ఆల్టిట్యూడ్గా చెప్తాము. ద సైడ్ ఆన్ విచ్ పర్పెండిక్యులర్ ఈజ్ డ్రాన్ ఈజ్ కాల్డ్ ఇట్స్ బేస్. సో మనం ఏ సైడ్కి అయితే పర్పెండిక్యులర్ గీసామో ఆ సైడ్ని బేస్ అంటాము. సపోజ్ ఇక్కడ ఏడి పర్పెండిక్యులర్ అనుకుంటే బీసీ అనేది మనకి బేస్ అవుతుంది. సో ఇప్పుడు లంబ కేంద్రం వద్ద దట్ మీన్స్ ఆర్థో సెంటర్ వద్ద యాంగిల్ ఎలా ఉంటుంది? యాంగిల్ బిహెచ్సి ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఏ. ఒకవేళ యాంగిల్ ఏహెచ్సి కావాలంటే 180 మైనస్ యాంగిల్ బి. యాంగిల్ ఏహెచ్బి కావాలంటే 180 మైనస్ యాంగిల్ సి. అదే ఆర్థో సెంటర్ అనేది అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఎలా ఉంటుంది? లైస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్. అదే అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో లైస్ అవుట్ సైడ్ ద ట్రయాంగిల్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద అబ్ట్యూజ్ యాంగిల్. సో అబ్ట్యూజ్ యాంగిల్కి బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది. మనము అబ్జర్వ్ చేస్తే సర్కమ్ సెంటర్ అయితే అవుట్ సైడ్ ఏర్పడుతుంది, కానీ అబ్ట్యూజ్ యాంగిల్కి ఇన్ ఫ్రంట్ ఏర్పడుతుంది. సో ఆర్థో సెంటర్ అండ్ సర్కమ్ సెంటర్ లైస్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ ఇన్ అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లైస్ ఆన్ ద ట్రయాంగిల్ అట్ ద రైట్ యాంగిల్. సో ఎక్కడైతే రైట్ యాంగిల్ ఏర్పడుతుందో ఆ వర్టిసెస్ మనకి ఏమవుతుంది? ఇక్కడ ఆర్థో సెంటర్గా ఉంటుంది. సర్కమ్ సెంటర్ అనేది మనకి హైపోటెనస్కి మిడ్ పాయింట్. ఈ రెండు కూడా ఆపోజిట్లో ఒకే లైన్ మీద ఉన్నాయి. నెక్స్ట్ ఫర్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఆల్ సెంటర్స్ దట్ ఈస్ ఇన్ సెంటర్, సర్కమ్ సెంటర్, సెంట్రాయిడ్ అండ్ ఆర్థో సెంటర్ ఆర్ లైస్ అట్ ద సేమ్ పాయింట్. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్కి అయితే ఇవన్నీ కూడా ఒకే పాయింట్ని సూచిస్తాయి. ఇందులో ఎన్ రేడియస్ ఈక్వల్ టు a/2√3. అదే సర్కమ్ రేడియస్ అయితే a/√3. ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఏరియా √3/4a² అండ్ ఆల్టిట్యూడ్ √3/2 ఇంటూ a. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ప్రాక్టీస్ ఇట్.